ఇండియాలో బ్రిటిష్ వాడు తెచ్చిన పరిపాలనా విధానం మంచిదే. మనం దాన్ని పొగిడి తీరాలి. విచ్ మీన్స్ దాన్ని మనం సమర్థించి తీరాలి, పొగిడి తీరాలి. మనం ఖచ్చితంగా పొగిడి తీరాలి. కారణం, ఇంగ్లాండ్లో ఉన్న శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ వాడు మన దేశంలో ప్రవేశపెట్టాడు. కారణం, వాడి వలసమనం కాబట్టి. తన వలసమనం కాబట్టి మన దేశంలో అతను ఎన్ని ప్రవేశపెట్టాడు. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అతను మన దేశంలో ఎన్ని కూడా అతను మన దేశంలో ప్రవేశపెట్టాడు, నో డౌట్ ఎట్ ఆల్. అయితే వీటి వల్ల లబ్ధే కూరింది. కానీ ఇండియాలో రకరకాల మనుషులు ఉన్నారు కాబట్టి, రకరకాల జాతులు, సంస్కృతులు ఇవన్నీ ఇండియాలో ఉన్నాయి కాబట్టి వాడు ప్రవేశపెట్టిన న్యాయం, వాడు ప్రవేశపెట్టిన పరిపాలన, అతను ప్రవేశపెట్టిన చట్ట వ్యవస్థ, వీటికి కొన్ని వర్గాల వారు అపోజ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, న్యాయ వ్యవస్థ. వాడు ప్రవేశపెట్టిన న్యాయ వ్యవస్థ చాలా కఠినమైంది, చాలా గొప్పది. అలానే అతని చట్టం చాలా గొప్పది, చాలా కఠినమైంది. చట్టం ముందు అందరూ సమానులే అంటాడు తను. మనమేమో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటాం ఈ రోజు కూడా మనం. అలానే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం కూడా అంతే. చట్టం అధికారంలో ఉన్న వాళ్ళకి చుట్టం మన దేశంలో ఈ రోజు కూడా. కానీ ఇవన్నీ జాంతానయ్యి. బ్రిటిష్ వాడు చట్టం ముందు అందరూ సమానులే. చక్కటి న్యాయం అంటే, ఒక జమీందారు ఒక పని మనిషిని ఏమైనా ఇబ్బంది పెడితే అతను బోన్లో వచ్చి నిలబడి అతను శిక్ష అనుభవించాల్సిందే. న్యాయమూర్తి చేసే శిక్షణ అనుభవించాల్సిందే. మేము జమీందారులు, మేము భూస్వాములో, మాకు ప్రత్యేక ప్రివిలేజెస్ ఉంటాయి. ఇదంతా నో. కాబట్టి వాడు ప్రవేశపెట్టిన న్యాయం, రాజ్యాంగబద్ధ పాలన. ఎందుకంటే అప్పటికే వాళ్ళు డెమోక్రటికల్ సెటప్ బ్రిటిష్ వాడు. ఎందుకంటే ఇంగ్లాండ్లో విప్లవం వచ్చింది 1688లో, మహావిప్లవం, రక్తరహిత విప్లవం, బ్లడ్లెస్ రెవల్యూషన్. ఆ విప్లవం ద్వారా వాళ్ళు డెమోక్రటిక్ అయ్యారు. వరల్డ్లో ఫస్ట్ డెమోక్రటిక్ ఇంగ్లాండే. ఆ డెమోక్రసీని ఇండియాలో వాళ్ళు వలసల్లో పెట్టడానికి ప్రయత్నం చేశారు. మరి మన దేశం ఒక జాతితో లేదుగా, ఒక కులంతో లేదుగా, ఒక మతంతో లేదు, ఒక లాంగ్వేజ్తో లేదుగా. అందువల్ల వాళ్ళు ప్రవేశపెట్టినవి కొంతమంది నచ్చినాయి, కొంతమంది నచ్చలేదు.